యెహోషువ దిగులు పడతావు అన్నాడు. దిగులు పడతావంటే యెహోషువ నువ్వు యెహోవా దర్శించి అంటాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడై ఉంటాను. అందుకే ఆరంభంలో ఒక వాగ్దానం ఇచ్చాడు, నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, దిగులు పడద్దు అన్నాడు దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే నిలిచి ఉన్నావో, ఏ బంధకాల మధ్య అయితే నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో, ఏ సమస్యల మధ్య అయితే నువ్వు ఎప్పుడైనా వేదన పడతా ఉన్నావో, బలహీనతను బట్ట, సమస్యను బట్ట, శోధనను బట్ట, ఇరుకును బట్ట, ఇబ్బందులను బట్ట, అవరోధనను బట్ట, ఆటంకాలను బట్ట, వేటిని బట్టి అయితే నువ్వు కలవరపడుతున్నావో, ఈరోజు నువ్వు వాగ్దానం ఏంటో తెలుసా? యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా మనకు కూడా తోడై ఉన్నాడు. నువ్వు దిగులు పడవసరం లేదు, ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ప్రభు కలిగిస్తాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చేతులకు శబ్దం గట్టిగా హల్లెలూయా. ప్రజలు నిన్ను చూచినట్లుగా ఆ ప్రజలు చూస్తుండగా నేనేం చేస్తానో తెలుసా? నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను.